హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ మునక్కాడల రసం అండి. ఈ ఉసిరికాయ మన హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, అలాగే గొంతులు చాలా కఫగా ఉన్నా కూడా ఇది చాలా మంచిదండి. డెఫినెట్గా మీరందరూ ఈ రసాన్ని ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ముందుగా 4 ఉసిరికాయలను తీసుకుని బాగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే 2 టమాటోల్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకుని ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. అలాగే 4 మిరియాలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే కాస్తంత కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాల్ని వేసుకోండి 1 టేబుల్ స్పూన్. అలాగే 6-7 వెల్లుల్లిపాయలని కూడా వేసుకోండి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలని వేసుకోండి. అలాగే ఎండు కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల ముక్కల్ని కూడా వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి మునక్కాడల్ని. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనము మిక్సీ పట్టుకున్న టమాటో ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసుకుని బాగా మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉసిరికాయ టమాటోలో ఉండే పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఒట్టి కారాన్ని వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడంత కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోండి. అలాగే చిన్న బెల్లం ముక్కని కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. తర్వాత తగినన్ని నీళ్ళను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు మునక్కాడలు ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఈ మునక్కాడలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి MTR రసం పౌడర్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల రసం పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఆ రసం పొడి మొత్తం రసంలోకి కలిసేంత వరకు ఇలా బాగా కలపండి. కలిపి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇందులో చింతపండునే వాడాల్సిన అవసరం లేదండి. ఇందులోనే టమాటోలో అలాగే ఉసిరికాయలో ఉండే పులుపు సరిపోతుంది. మీరు మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఉసిరికాయ మునక్కాడల రసం రెడీ అండి. ఈ చారును జలుబు చేసినప్పుడు చిన్నపిల్లలకి పెట్టండి. కఫ లాంటిది ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతుంది. అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.